నా పేరు డాక్టర్ వై పవన్ కుమార్ రెడ్డి. నేను సిహెచ్సి గుత్తిలో డిప్యూటీ సివిల్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఆ, మేము మామూలుగా ఇక్కడ సిహెచ్సిస్లో మేము 2022 నుంచి జాయిన్ అయ్యాము. అలాగే వేరే మా ముందు వాళ్ళు కూడా అందరం జాయిన్ అయ్యారు. మా తర్వాత కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. మేము ముఖ్యంగా ఈ స్ట్రైక్లో పాల్గొనడానికి కారణం ఏమంటే, మా ముందు వాళ్ళకి కానీ మా తర్వాత వాళ్ళకి కానీ మేము జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ వాళ్ళు మాకు చెప్పిన హామీ ఏమంటే, మీరు మాకు వచ్చి సర్వీస్ చేస్తున్నారు కదా, మీకు సర్వీస్ చేస్తున్నందుకు మీకు 3 ఏళ్లకు, రూరల్లో చేసిన వాళ్ళకి 3 ఏళ్ళు, ట్రైబల్లో చేసిన వాళ్ళు 2 ఏళ్లకు ఇంత పర్సెంట్ మేము సర్వీస్ కింద పీజీ కోటా ఇస్తున్నాము, దాన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్పి మరి మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. కొంతమందిని రిక్రూట్ చేసుకునేటప్పుడు కూడా ఈ ట్రైబల్ ఏరియాస్లో తీసుకుంటే మీకు 2 ఏళ్లకే వస్తుందని చెప్పి మరి మమ్మల్ని అంటే మాకు ప్రోత్సాహంగా చెప్తున్నట్టే చెప్పి అక్కడ జాయిన్ చేయించారు కూడా చాలా మందిని. అలాగే మాతోనే కాదు, మా ట్రైబల్ ఏరియాస్ లో పనిచేస్తున్నప్పటికీ మీకు పదోన్నతులు ఉంటాయి, మీకు బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి ఇప్పుడు యాజిటీగా మళ్ళీ వాళ్ళు మోసం చేస్తున్నారు. ట్రైబల్ పనిచేస్తే అలవెన్సెస్ ఉంటాయని చెప్పారు, అది ఓకే. బట్ సర్వీసెస్ కూడా తొందరగా ఇస్తాము, మీకు పీజీ సర్వీస్ కోటా ఇస్తాము అని చెప్పారు. బట్ ఆ సర్వీస్ కోటాని ఇస్తున్నారు, ఇవ్వము అని మేము కంప్లీట్ గా చెప్పట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. సంవత్సరం పెరిగే కొద్దీ తగ్గించుకుంటాం. మేము జాయిన్ అవుతున్నప్పుడు దాన్ని 30 క్లినికల్లో 30%, నాన్ క్లినికల్ 50% ఉన్నదాన్ని పోయిన సంవత్సరం నుంచి ఏం చేశారు, 15% చేస్తున్నాము మేము చెప్పేసి ఇచ్చేశారు. కానీ మేము మళ్ళీ అప్పుడు మా పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ పోరాడి దాన్ని 20% చేశారు. కానీ మళ్ళీ దాన్ని ఆ సంవత్సరం వరకే పరిమితంగా నిల్వ చేసి ఈ సంవత్సరం నుంచి ఏం చెప్తున్నారు, 15% ఇస్తున్నాం కదా అని చెప్పారు. కానీ 15%ని సెలెక్టెడ్ బ్రాంచెస్ అన్నమాట, కొన్ని బ్రాంచెస్ మాత్రమే ఇస్తాము, మాకు అవసరమైన బ్రాంచెస్ ఇస్తాము. అన్ని బ్రాంచెస్ సెలెక్టెడ్ బ్రాంచెస్ వాళ్ళకు అవసరం ఉన్నటివి మాత్రమే ఇస్తాము అని చెప్పేసి మరి చెప్తున్నారు. అంటే వాళ్ళకు ఈ సంవత్సరం ఈ బ్రాంచ్ లో అవసరం ఉంది అంటే మెడిసిన్ సర్జరీలో నీడ్ ఉంది అంటే ఈ సంవత్సరం అయితే 7 బ్రాంచ్లు పెట్టారు. అలాంటివి కాదు, అవన్నీ సూపర్ స్పెషాలిటీ అండి. మాకు మామూలుగా పీజీకి వచ్చేసి మెడిసిన్, సర్జరీ, అనస్థీషియా, ఫస్ట్ గైనకాలజీ, పీడియాట్రిక్స్ అలా ఉన్నాయన్నమాట. మామూలుగా నాన్ క్లినికల్లో మైక్రోబయాలజీ, పెథాలజీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అంటే మాకు మొత్తం మీద 19 సబ్జెక్ట్స్ దాకా ఉంటాయండి మెడిసిన్ లో. 19 సబ్జెక్ట్స్ లో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని ఈ ఇయర్ ఇస్తామంటున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ ఆ సబ్జెక్ట్స్ ని మళ్ళీ ఉంచుతారా అనే దాని గురించి క్లారిటీగా వాళ్ళు కూడా చెప్పట్లేదు. వాళ్ళకి అవసరమైతే ఉంచుతాము, లేదంటే నెక్స్ట్ ఇయర్ దాన్ని ఒక్క సబ్జెక్ట్ ఇచ్చినా కూడా మేము దాన్ని తీసుకొని వెళ్ళాలి అంటున్నారు. అంటే మిమ్మల్ని అందరినీ గందరగోళంలో పడేస్తున్నారు. అవును, ఒక గందరగోళంలోనే క్రియేట్ చేసినట్టే కదండి. అంటే ఇప్పుడు మేమేమనుకున్నాం, సర్వీస్ కింద చేసినందుకు మాకు వస్తుందన్న ఆశతో వచ్చాము. సరే వీడికి వచ్చాక దాన్ని తగ్గించడం ఒకటైతే, తగ్గించాక మీకు ఈ బ్రాంచ్ లో మాత్రమే ఇస్తాము, వేరే బ్రాంచ్ మీకు ఇష్టమైనా మేము ఇవ్వము, మేము చెప్పిన దాంట్లోనే మీరు చేయాలి అని చెప్పి రెస్ట్రిక్ట్ కింద పోతున్నట్టే ఇదంతా. అంటే ఇండైరెక్ట్ గా మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నట్టే. మాకు అవసరమైన బ్రాంచ్ కి, మేము చదవాలనుకున్న బ్రాంచ్ కి వాళ్ళు ఆపేస్తున్నట్టే ఇది దీని కిందికి వస్తుంది. అలాగే ఇంకోటి ఏమంటే, మేము ఇంకో దానికి కూడా దీంట్లో మేము మద్దతు తెలపడానికి